ఏంటంటే పునరుద్ధాన ఆశీర్వాదం అదే దేవుడు మనకు అనుగ్రహించుగా. అలాగే ఇంట్లో పండగ ఆరాధనకు బాబు అనేక పనులు ఉంటారు. సరే, వచ్చిన మానవ దేవుడు ఆరాధిద్దాం, దాని వారి గురించి ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ఇంకా శక్తి కదా పండగ బాగా జరుపుకోవాలని, అప్పుడు బాగా ఉండుకోవాలి. దేవుడు నామం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి మనసారా దేవుడు స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ప్రియా దేవుడు బిడ్డగా గత నెల 25వ తేదీ నుండి క్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే ఒక గంభీరమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. క్రీస్తు జనన విధానం ఆ అంశంలో 10 భాగాలుగా విభజించుకొని క్రీస్తు జననము గురించి ప్రవక్తలు ఏం చెప్పారు, ప్రవచనాలు ఏం చెప్పారు, ఆయన ఏం నెరవేర్చాడు. రెండవది కన్య అయిన మరియా తల్లి అయిన మరియా ఎలా మారింది. మూడవది యేసేపు. నాలుగవది గొర్రెల కాపరులు. 5వది జ్ఞానులు. 6వది స్టార్. 7వది గంభీర దూత. 8వది హెరోరాలు. 9వది బెత్లెహేము. 10వది పశువులతోటి. వీటి గురించి ధ్యానం చేసుకుంటామా? ఇప్పుడు జ్ఞానం దగ్గరికి వచ్చాం. ఇదే స్టార్, సూపర్ స్టార్ ఆ దేవుడు. చెప్పండి, ఎవరు లోపల అందరూ సూపర్ స్టార్లు, ట్రిపుల్ స్టార్లు, డబుల్ స్టార్లు, 5 స్టార్లు పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళు చేసే పనిలో వాళ్ళు మంచి చక్కగా దానిలో విజయం పొందారు కాబట్టి సూపర్ స్టార్లు అంటారు, ఆ స్టార్లు అంటారు, ఈ స్టార్లు అంటారు. కానీ నిజమైన స్టార్ ఎవరంటే ప్రభువు యేసు క్రీస్తు. అదే చెప్పండి సార్, నిజమైన స్టార్ ఆయన. పిల్లల నక్షత్రం యేసయ్య కోసమే ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పేరేంటి? ఆయన నక్షత్రం. బైబిల్ రాసుకునే మాటలు ఏంటంటే ఏం పేరు? ఆయన నక్షత్రం. అంటే యేసు నక్షత్రము. ఆ నక్షత్రం పేరు యేసయ్య నక్షత్రం. లోపల మరి ఏ నక్షత్రాలైనా అంత ప్రాణానికి ఉందా, లేకపోతే అంత ఆశీర్వాదం ఉందా? అవి పుట్టాయి పోతాయి వేరే విషయం. కానీ సృష్టి యేసయ్య రాకడను సూచించడానికి ఆకాశంలో ఒక నక్షత్రం తన గుణాలు వేసుకొని యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడో అక్కడి వరకు జ్ఞానులు నడిపింది. అసలు ఎవరయ్యా ఈ జ్ఞానులు? ఎవరి ఈ జ్ఞానులు ఎవరు? బైబిల్ గ్రంథంలో ఏం రాస్తుంది? తూర్పు దేశపు జ్ఞానులు. జ్ఞానులు అనే మాటకు మూల భాషలో మాగోయ్ అని అర్థం. మూల భాష అంటే ఇదే. గ్రీకు భాషలో జ్ఞానులు అంటే మాగోయ్ అని అర్థం. మాగోయ్ అనే పదం నుండే మిజీషియన్ అనే అర్థం పదం ఉంటుంది. మెజిషియన్ అంటారు కదా, మెజిషియన్. ఈ మాగోయ్ అనే పదం నుండే మెజిషియన్ అనే పదం ఉంటుంది. మాగోయ్ ఆ యాకు మాగోయ్. పిల్లలు ఇక్కడ మనం గమనం చేస్తే అసలు వీళ్ళు తూర్పు దేశం జ్ఞానులు. మనది ఏ దేశం? మనది కూడా తూర్పు దేశమే, భారతదేశం. ఏం చక్కగా చెప్పాడు ఆయన. భారతదేశం తెలియదు.
అవి అందరూ ఒకసారి సపరేట్ పట్టిన భారతదేశం మంద కూడా తెలుగుదేశమే అమ్మా. ఖగోళ శాస్త్రజ్ఞులు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ ఖగోళంలో ఆ నక్షత్ర శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు. భారతదేశం నుంచి పోయిన వాళ్ళు పోయి ఉంటారు ఆ జ్ఞానులు అని కొంతమంది అంటారు. సరే, అక్కడ పోయి హేరోదులతో మాట్లాడారు. ఎవరమ్మా? జ్ఞానులు. ఎవరు మాట్లాడారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? ఏ భాషలో మాట్లాడాలా? హెబ్రూ భాషలో మాట్లాడాలా? గ్రీకు భాషలో మాట్లాడాలా? ఆ దినాల్లో ఇప్పుడు ఇంగ్లీషు నేషనల్ లాంగ్వేజ్ ఎలాగైందో గ్రీకు భాష కూడా నేషనల్ లాంగ్వేజ్ ఆ దినాల్లో. మరి ఈ పోయిన జ్ఞానులకి గ్రీకు భాష వచ్చా? వీళ్ళు భారతదేశం వాళ్ళేనా? మరి ఏ దేశం వాళ్ళే అని అంటే ఇక్కడ హీరోడోటస్ అనే ఒక శాస్త్రజ్ఞుడు చెప్తాడండి. హీరోడోటస్ దాని పేరు హీరోడోటస్. ఈయన ఏం చెప్తాడంటే మాదీయ వంశం వాళ్ళు వీళ్ళు అని చెప్తారు. జ్ఞానులు ఎవరంట? మాదీయ అయ్యా చెప్ప ఏ వంశం వాళ్ళ? ఏ వంశం? సరే, మాదియా. మీకు గుర్తుంటుందని నేను చెప్పాను, జోకు కాదు, ఎప్పుడు మర్చిపోకూడదు. మాదీయ వంశం వాళ్ళు. ఈ మాదీయ దేశము పర్షియాలో ఉంది. ఎక్కడుందమ్మా? పర్షియా. ఈ పర్షియాల జ్ఞానులు, పర్షియా రాజులు గురువులు ఉంటారంట. ఈ పర్షియా రాజులు గురువులు అంటే ప్రతి రాజు కూడా ఒక గురువుని ఏర్పాటు చేసుకుంటాడు. ద్రోణాచార్యులు కూడా ఒక గురువే కదా. ఏమంటే మన హైందవ రాజులకు ద్రోణాచార్యులు కూడా గురువే కదా. పూర్వకాలంలో గురువు మాట విని రాజు పరిపాలన చేసేవాడు. ఒక గురువు ఉండేవాడు. అలాగే ఏ గురువులుగా జ్ఞానులు ఉండేవాడు. ఆ కాలంలో పర్షియాలో ఏదైనా ఒక మాకే ఎదుట బలులు అర్పించాలనుకుంటే ఎవరు అర్పించాలంటే మొట్టమొదటి క్యారెక్టర్ ఏదైతే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? రెండవది వాళ్ళు జ్ఞానులై ఉండాలి. కాబట్టి ఈ సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని, జ్ఞానుల్ని ఏమని పిలిచేవాళ్ళంటే పర్షియా దేశంలో శాస్త్రులు అని పిలిచేవాళ్ళు. మన బైబిల్ గ్రంథంలో శాస్త్రులు, పరిసయ్యులు కూడా వాళ్ళు వాళ్ళని శాస్త్రి అని పిలవాలంటే మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే సత్ప్రవర్తన, రెండవది జ్ఞాన సంపద కలిగి ఉండాలి. ఈ తత్వజ్ఞానము వీళ్ళకి ఎన్ని ఉండాలి తెలుసా? జ్ఞానాలు అంటే ఎన్ని జ్ఞానాలు కలిగి ఉండాలి తెలుసా? తత్వజ్ఞానం. తత్వం అంటే తలతెక్కగా ఉందా? తత్వము అంటే ఏంటి? తత్వజ్ఞానం అంటే ఒక జ్ఞానం ఉంది. వైద్య జ్ఞానం ఉంది, తత్వజ్ఞానం ఉంది, భాషా జ్ఞానం ఉంది, ఇంకా అదే జ్ఞానం. తత్వజ్ఞానము అంటే దైవిక సంబంధమైన శాస్త్రములకు సంబంధించింది. ధర్మశాస్త్రము, లేకపోతే మన యొక్క హిందూ దేశంలో పురాతనమైన ఏంటంటే వేదాలు పురాతనమైన ఆ జ్ఞానం కలిగిన వాళ్ళని తత్వశాస్త్రవేత్తలు అంటారు. వాళ్ళు జ్ఞానవంతులు అంటే వాళ్ళకు మొట్టమొదటిగా ఏం తెలుసుకుంటారంటే తత్వశాస్త్రం తెలుసుకుంటారు. ఏ శాస్త్రమో? ఏ శాస్త్రమో? రెండోది వైద్యం తెలుసుకుంటారు. ఏ వైద్యం?
చెప్పాలి. ఏ వైద్యం? ఆ దినాల్లో వైద్యం చేసేవాళ్ళు ఏ వైద్యం చేసేవాళ్ళు? వైద్యం, ఆకులతో వైద్యం, ఆకు రసంతో వైద్యం. ఒక ఆమె చెప్పింది, ఒక రాజు చెప్పాడట, ఆయన పెద్ద రాజుకోట ఏర్పడితే ఎక్కడికో వెళ్ళి 7 సముద్రాలు దాటి ఆడ పోయి ఒక ఆకు రసం తెచ్చి నా రాష్ట్రం కానీ మాకిస్తే నా కూతురు నుంచి పెళ్లి చేస్తా. మరి విప్లించేవాళ్ళు ఆ రోజుల్లో, నా కూతురు నుంచి పెళ్లి చేస్తా. అట్లా ఒక ఆయన పోయి సాధించుకొస్తాడు, ఆ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు. అంటే వైద్యం కూడా తెలుసుకుండాలి. ఇంకా విజ్ఞానం ఉండాలా, అంటే జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరైతే వీటిలో ప్రవీణులు అయి ఉంటారో వాళ్ళని శాస్త్రులు అంటారు. వీటిలో తత్వజ్ఞానంలోను, వైద్యంలోను, విజ్ఞానంలోను ప్రవీణులైన వారిని శాస్త్రులు అంటారు. ఎక్కువ మంది లేరు కాబట్టి జాగ్రత్త అయినట్టే. లేని వాళ్ళు యూట్యూబ్లో వింటారు, ఏమి ఇబ్బంది లేదు. అన్ని జనులు వీళ్ళంటే ఈ పర్షియా దేశంలో ఉండేవాళ్ళు అన్ని జనులు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కాదు. వాళ్ళ దేవుణ్ణి ఏ దేవుణ్ణి పూజించేవాడు అంటే అగ్ని, గాలి, నీరు, ఈ మూర్తిని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తున్నా 5 సోదరులు. అగ్నిదేవుడు, గాలి దేవుడు, నీరు కూడా గోదావరి తల్లి, కృష్ణ, అసలు గంగా, గంగమ్మ తల్లు, అందరు తల్లులే. మరీ అమ్మాయి వెళ్ళిపోయినమ్మా. గాలిని పూజించడి, నీటిని పూజించడి, అగ్నిని పూజించారు. ఇప్పుడే కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండే సృష్టిని పూజించారు. ఆ సృష్టిని చేసిన దేవుడిని మర్చిపోయారు. అదే చెప్పండి ఒకసారి. అది కథంతా జరిపించేది కూడా చూడమా సాతాను గాడు. ఆయన మర్చిపోవాలా? ఇదిగో గాలిని పూజించండి, అగ్నిని పూజించండి, నీటిని పూజించండి. ఈ పర్షియా దేశంలో వాళ్ళు గాలిని, నీటిని, అగ్నిని పూజించేవారు. దీని గురించి మీకు ఎందుకు వివరంగా చెప్తున్నానంటే, ఈ జ్ఞానులు అక్కడి నుంచి వచ్చారు, పర్షియా దేశం నుంచి. ఎట్లా యేసుక్రీస్తు గురించి కనుక్కున్నారు? వాళ్ళకి ఏ జ్ఞానం ఉందంటే, వాళ్ళకి తత్వ జ్ఞానం ఉంది, వాళ్ళకి శాస్త్ర జ్ఞానం ఉంది, వాళ్ళకి వైద్యం తెలుసు, వాళ్ళకి విషయ జ్ఞానం ఉంది. పిల్లగా వీళ్ళు రాత్రి పగులు తేడా లేకుండా పవిత్రమైన అగ్ని, నిప్పు ఎప్పుడు మనతా ఉండాల గుళ్ళపైన. ఇప్పటికి కూడా దర్శించుకోవడానికి పోతారు కదా, ఆయన ఇప్పుడు కూడా దీపం వెలుగుతానే ఉండదు. అది ఎప్పుడు ఆగిపోదు. అంటే దాంట్లో ఆయన పోతారు, ఎగురుతూనే ఉండదు. అంటే పూర్వకాలంలో పర్షియా దేశంలో కూడా పెద్ద పెద్ద కొండల పైన, గుళ్ళ పైన ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండేటట్టుగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ కొండ పైన ఉండే అగ్నే లేవు. సరే, దీని గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉంది. కానీ ప్రియులారా, ఈ ఈడకు ఒక పరిశుద్ధమైన కర్ర ఉంటుందంట. ఏముంటుందమ్మా? వాళ్ళ చేతిలో కర్ర పరిశుద్ధమైంది ఉంటుంది. జ్ఞానుల చేతిలో కర్రను చూసారా లేదా మీరు? జ్ఞానులు అంటే కర్ర ఉండాలా, దానికి పరిశుద్ధ కర్ర అనే పేరు పెట్టుకున్నారు. మన బైబిల్లో కూడా ఉంది అన్నమాట. కావాలంటే రాసుకోండి, చదువుకోండి. ఎహిజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 17 వచ్చిన, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12 వచ్చిన. హోషేయ గ్రంథం 4:12 ఏముందంటే, నా జనులు తాము పెట్టుకుని కర్ర యొక్క విచారణ చేయుదురు. అట్లా ఎహిజ్కేలు అంటాడు,
ఇటువంటి శకునపు కర్రలు, ఇదిగో వీరు ద్రాక్ష కొమ్మ యొక్క విచారణ చేయుదురు. అంటే శకునపు కొమ్మ అంటారు దాన్ని. ఒక కర్ర ఉండేది వాళ్ళ దగ్గర, పరిశుద్ధ కర్ర, జ్ఞానుల దగ్గర. పిల్లల ఈ జ్ఞానులు ప్రాచీన బలులలోనూ భారతీయ దేశం నుండి వచ్చారు అనే ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. సరేనండి, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారు? ముగ్గురు వచ్చారా? మందలు కదిలారంట, ముగ్గురు కాదు. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు స్టార్ అంటే ఉందని చెప్పారు. ఎవరు స్టారు? ప్రభు యేసుక్రీస్తు స్టార్. ఆయన దగ్గరకు వేల మంది, కోట్ల మంది పిలువబడుతూ ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాలు ఆయన అనుసరించాలా, ఆయన చూపే మార్గంలోనే పోవాలా. నా ప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును. ఆయన మార్గంలో కొన్ని రోజులు ప్రయాణిస్తాం. గుంపులుగా జ్ఞానం బయలుదేరి, ఇంకా చాలా ఉంది అనే హిస్టరీ, అదంతా నేను కట్ చేస్తున్నా. ఈ గుంపులుగా జ్ఞానం బయలుదేరారు. ఎన్ని సంవత్సరాలు వేసారు తెలుసా? దాదాపుగా 2 సంవత్సరాలు. దాదాపుగా అప్పుడు ఏముండే, ఏరోప్లేన్లు ఉండే, అంబాసిడర్ కార్లు కాదు, అబ్బో ఒక్కొక్క కార్లు, ఇంకా 10 రోడ్లు, 6 రోడ్లు, గ్రీన్ వేసు, రన్ వేసు, ఆ వేసు, ఈ వేసు ఏముండేదో. అవి మాత్రము కొండ ప్రాంతము, ఎడారి ప్రాంతము, ఎక్కడైనా వాళ్ళు ఒంటెలుండేవి. వాళ్ళకు వాహనాలు ఏదమ్మా? ఒంటెలు, గాడిదలు. ఏముండే చెప్పండి? మళ్ళీ చేశారు. దేని మీద ఎక్కించుకోపోయాడు? ఎక్కడి నుంచి ఎంత పోయాడు? నజరేతు నుండి బెత్లెహేముకు ఎన్ని కిలోమీటర్లు? నాక నేను ఎన్నిసార్లు పెట్టినా కానీ యెరూషలేము నుండి బెత్లెహేము 8 కిలోమీటర్లు. నజరేతు నుండి బెత్లెహేము 5 కిలోమీటర్లు. దోమలేదు, కొండలు. ఆ యెరూషలేము పక్కనే యోర్దాను నది పరివాహక ప్రదేశం. అది పెద్ద నదులు, నది యోర్దాను నది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు ఎందుకన్నారు? అది యోర్దాను నది పరివాహక ప్రాంతం కాబట్టి పంటలు బాగా పడతాయి. అలాంటి రొట్టెల ఇల్లు వదిలిపోయిన కుటుంబం కూడా ఉంది. మనం కూడా ఏం చేస్తాం? దేవుని ఆశీర్వాదాలు వదిలి, దేవుని కృపలను వదిలి, కొంతకాలం కష్టమో ఇష్టమో కలిగితే పారిపోతాం ఇంకో దగ్గరికి. పచ్చని ప్రదేశం ఆ బాగుంది, కన్నులు చూపుగా ఉంది, చూడ సొగుసుగా ఉంది, తినడానికి రుచిగా ఉంది, ఉండడానికి మన ఏసీగా ఉంది, సౌఖ్యం సుఖం అనుకుంటాం. భక్తిలో సుఖం అని కాదు. భక్తిలో కష్టం ఉండాలా, భక్తిలో నిష్టం ఉండాలా, భక్తిలో ఎప్పుడు కూడా మోకాళ్ళ ప్రార్థన ఉండాలా, భక్తిలో ఎప్పుడు కూడా ఉపవాసం ఉండాలా, భక్తిలో ఎప్పుడు కూడా మన శరీరాన్ని నలగొట్టుకోవాలా, భక్తిలో ఎప్పుడు కూడా సుఖం కోరుకుంటే చేయడం పాపం చేస్తుంది. అదే చెప్పండి ఒకసారి. ఏ పని మాట్లాడిన పాటగా మారిపోతాడో. ఏదో వ్యాప్తం ఉండాలి మనుషుల తర్వాత. పశువులు కూడా గమనడు, చివరి గాడిలు కూడా గమనడు. గాడిలు వదిలేసి ఒక దగ్గర ఎప్పుడైనా గమనుడుగా మంచం మీద కూడా శరీరం చూసుకుంటుండగా ఊరంతా దగ్గరికి ఆహార సేకరణ కోసం ఒక దగ్గర ఉండదు. మరి నువ్వు సుఖం కోరుకున్నావా? సాతాను నేను పాపంలోకి లాగది. కొంత పెరగద్ది, ఒళ్ళు పెరగద్ది, ఎప్పుడు వస్తాయి, త్వరగా పైకి పోతాం, ఆయాసం గొప్పవే, పోతే పర్వాలే. గమనం చేయాలి పిల్లగా. మనకు స్టార్ యేసయ్యను అనుసరించాలంటే జ్ఞానం కూడా గుంపులు
చలి లాంటి అలాంటి సంవత్సరం నడిచాం వెళ్తారు. సంవత్సరం నడిచాం ఆర్యమయా అదే ఆమెను తీసుకుపోతాడు ఆడవాళ్ళంట నడిపిస్తాడు కూడా. అదే చలిపోతురా కానీరా ఆ స్టార్ చెప్పేది మన బాబు ఇంటికి నాలుగు ఉంటున్నాడా ఒక జ్ఞాని. నేను మహాజ్ఞాని అని చెప్పుకుంటూ ఆ పొయ్య వాళ్ళు కూడా జరుపుకుంటూ ఉంటున్నాడు భక్తిలో. యేసు మార్గంలో నడిచే వాళ్ళు కూడా చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. నువ్వు గాంగా పోయావు గుడికి, నువ్వు గాంగా పోయావు, నువ్వు గాంగా చేసావు ప్రార్థన, నువ్వు గాంగా చేసావు దేవుడు పని. నువ్వు సాతాను కూడా పనిచేసే కదా. అట్లాగా గుంపులు గుంపులుగా కలిసి జ్ఞానాన్ని చెడగొట్టే బ్యాచ్ ఒకటా. ఈ చెడగొట్టే బ్యాచ్ మధ్యలోనే అందరూ ఆగిపోయారు. చివరికి ముగ్గురు మాత్రం. ఎందుకు ముగ్గురు అంటున్నాడు చెప్పండి? ముగ్గురేనా దర్శించిందా? ఎందుకు ముగ్గురు అన్నాము? 6 అని అంట. కాదని మీరు ఎందుకు ముగ్గురని చెప్తారు? చెప్పడమా? 6 వచ్చారు చివరిగా నేనంట. లేదు ముగ్గురు అని మీరు అంటారా? బయట ఏమన్నా సంఖ్యనే చెప్పిందా? వాళ్ళు అర్పణలు 3 ఇచ్చారు. ఏమి 2 బంగారం, ఒక 2 కామరాణి, 2 బోళ వేయకూడదా? ఒక్కరే బంగారం ఇచ్చారు ఉందా? వాళ్ళు అర్పించిందని 3 వస్తువులు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు. నేను కూడా వేయిస్తాను. ఇప్పుడు దేవుని ఆలయంలోకి వస్తే కొందరు వస్త్రదానం చేస్తారు, కొందరు అన్నదానం చేస్తారు, కొందరు ఒక 2 ముగ్గురు కలిసి వస్త్రాలు ఇస్తారు. తప్పేముంది? కాబట్టి ముగ్గురే వచ్చారు. ఏదోలే మనం సాంప్రదాయంగా జ్ఞానం ముగ్గురు కాదు, ఒక గుంపు. ఏమంటే అది వేద పండితుల ఉద్దేశం. అది నువ్వు నేను చెప్పే మాట కాదు, వేద పండితుల ఉద్దేశం. యెరూషలేము నగర వాసులందరూ ఆ గుంపును చూసి కలవరపడ్డారంటే ముగ్గురు పట్టణంలో ప్రవేశించడం ద్వారా ఇటువంటి కలత ఎప్పుడైనా కలగద్దా? యెరూషలేము నగర వాసులందరూ బెత్లెహేము రాలయ్యో ఎక్కడ పోయారు? ఎందుకు పోయారు? ఆయన ఏ రాజు ఉన్నాడు? రాజాడు ఉన్నాడు. ఈయనకేమని శాస్త్రాలు చెప్పాయి? యూదుల రాజు పుడతాడు అని వాళ్ళు స్టార్ట్ అనుసరిస్తూ వచ్చారు. తీరా ఆడకొచ్చిన తర్వాత వదిలేశారు. సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. అలాగా భక్తిలో సొంత జ్ఞానం పనికిరాదు. అదే ప్రియులరా, జాగ్రత్తగా గమనం చేయండి. మీ జ్ఞానంతో బయలు చదవద్దు, మీ యొక్క ఆలోచనతో బయలు చదవద్దు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి. దేవుడు మీతో మాట్లాడతాడు. చాలా మంది ఈ రోజుల్లో బోధకులు తయారయ్యారండి. స్వజ్ఞానాన్ని ఉపయోగించి బైబిల్లో వచనాలను తారుమారు చేసి ఇష్ట ప్రకారం చెప్పేవాడు తయారైపోయాడు. అవుతారు ఉంటారు అని బైబిలే చెప్పింది. ఎవరో అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు అంటే అర్థమైందమ్మా? సత్యాన్ని బోధించకుండా అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఈ దినాల్లో అబద్ధ బోధకులు తయారయ్యారు. వాళ్ళు దేవుడు వాక్యం చెప్పేది, వాక్యంలో ఉండే సత్యం తీసుకోరు. ఆయన జ్ఞానాన్ని పెట్టాడా అది అబద్ధం అయిపోతుంది. ఆయన జ్ఞానాన్ని పెడితే అది అబద్ధం అయిపోతుంది. మానవీయ జ్ఞానమే అబద్ధం. కాబట్టి పిల్లల ఈ గుంపులుగా యెరూషలేములోకి పోయేలేకే యెరూషలేము వాసులందరూ కలవరపడారు అని బైబిల్లో ఉందా లేదా? మత్తయి సువార్త 3వ వచనంలో ఉందా లేదా? కాబట్టి జ్ఞానులు పలు దేశములకు చెందిన వారు అనే ఒక అభిప్రాయం ఉంది. అదే నిజమైతే ఏమంటే చాలా దేశాలకు చెందిన వాళ్ళు అంటే
కాబట్టి క్రీస్తు యూదుల రాజు మాత్రమే కాదు, లోకమంతటికి రాజుగా జన్మించారు అని మత్తయి గారు చెప్పారు. ఈ యూదుల రాజే కాదు, లోకమంతటికి. జ్ఞానులు కొన్ని వేల కిలోమీటర్లు నడిచారంటండి. యూదుల రాజు వెతుక్కుంటూ యూదయాకు వచ్చారు. ఆయన చూసినప్పుడు వారు సంతోషించి ఆనందించి కానుకలు సమర్పించి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. తప్పండి దేవుని మహిమపడండి. జ్ఞానుల మార్గము, గొడవల మార్గం. మొన్న చెప్పా యూట్యూబ్ లో, గొడవల మార్గం డైరెక్ట్ గా యేసయ్యను ఆరాధించడానికి పోయాడు. జ్ఞానుల మార్గము 2 సంవత్సరాల లోపు పిల్లలందరి యొక్క మొదకు అదే అబద్ధపోదంటే, అదే మన జ్ఞానం అంటే. వాళ్ళు నిజంగా జ్ఞానం అనిపించారు. అక్కడ యూదుల రాజుగా పుట్టేవాడు రాజగృహంలో పుడతాడు. అది లోక సంబంధమైన ఆలోచన. వాళ్ళ ఆలోచన కరెక్టే, నేను ఆలోచన. మరి రాజుగా పుట్టేవాడు రాజగృహంలో పుట్టగా దాసి గృహంలో, దాసుల గృహంలో, యూదా దేశంలో పుడతాడు. అది కూడా కాక యూదా వంశంలో పుడతాడు. యూదుల రాజు యూదా వంశము, యూదా గోత్రం. యూదా గోత్రమా? దావీదు యూదా గోత్రం. యేసయ్య కూడా యూదా గోత్రమే. యూదా గోత్రం వచ్చే మామ. అదే చెప్పండి ఒకసారి. కాబట్టి మన దేవుడు యూదా గోత్రం వచ్చే మాము. కాబట్టి యూదా దేశానికి పోయారు వాళ్ళు. ఇక్కడ సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. అదే నేను మొదలు చెప్పా, భక్తిలో సొంత జ్ఞానం పనికిరాదు, ఆరాధనలో సొంత జ్ఞానం పనికిరాదు, నీ ఆలోచనలు పనికిరావు. చర్చిలో ఈ జనం అల్లమో కల్లోలమో అల్లడి, లేకపోతే ఐక్యత లేకపోవడం, లేకపోతే విభిన్న అభిప్రాయాలు రావడం కారణం చెప్పంటారా? మీ జ్ఞానాన్ని చర్చిలో పెడతారు, ఆలయంలో పెడతారు. దయచేసి నమస్కారం చేస్తా, మీ జ్ఞానాన్ని తెచ్చి ఆలయంలో పెట్టొద్దు, మీ ఆలోచనలు తెచ్చి ఆలయంలో పెట్టొద్దు. దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. దేవుని ఆలోచన ప్రకారం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా దైవజనం నడిపిస్తాడు. అప్పుడు చర్చిలో అలకాలు ఉండదు, విభేదాలు ఉండవు, ఖాతలు ఉండవు, శత్రుత్వం ఉండదు, కబులు ఉండవు, తంటాలు ఉండవు, కోర్టు ఎక్కడ ఉండవు. అసలు మీరెవరండి చర్చిలో వచ్చి ప్రశ్నించడానికి అనేనంట? ప్రశ్నించే అధికారం విశ్వాసులకు లేనే లేదు. ఈయన ఉండబట్టే ఆ జ్ఞానం 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశారు. మీ జ్ఞానం ఉపయోగిస్తే భక్తి పోతుంది, మీ జ్ఞానం ఉపయోగిస్తే సంఘం నాశనం అయిపోతుంది. దయచేసి చెప్తున్నా చాలా కఠినంగా, ఎప్పుడు పనికిరాదు. ఇక్కడ దేవుని జ్ఞానం ప్రకారం నడవాలి. గొల్లలు పనిచేశారు. జ్ఞానులు ఏం చేశారు? వాళ్ళ జ్ఞానం ఉపయోగించారు. సరే, యేసుక్రీస్తు పుట్టిన వెంటనే మొట్టమొదటిగా యేసయ్యను దర్శించిన గొడవలు. ఎందుకని చెప్పడం? ఎందువల్ల? వారు సమీపంగా ఉన్నారు. అమ్మా, బెత్లెహేముకు సమీపంగా అంటే దేవునికి సమీపంగా ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దేవుడు చెప్పిన మాటను నమ్మారు. మూడో పాయింట్, వాడు త్వరపడి పోదాంలే, ఏమి రేపు పోదాంలే, అది నిజమో అబద్ధమో అనేది ఈ విధంగా వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించలే. వాళ్ళు ఉపయోగించరు కూడా. ఎందుకంటే వాళ్ళకొంటే తెలుసు, దేవుడి భూతో మాట్లాడాడు, మనం వినాలా, లోపడాలా. లోబడే మనస్తత్వం ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. అదే ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉంటే, దేవుడి దూత మాట్లాడుతూ ఉంటే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే దాంట్లో కూడా ఎలా పొలాయి చేసే మహానుభావుడు బయలుదేరితే మరి జ్ఞానం దేవుడికి దగ్గరగా నువ్వు ఎట్లా ఉంటావు? త్వరగా ఎట్లా తీసుకుంటావు? దేవుడిని త్వరగా ఎట్లా తలుచుకుంటావు? మొట్టమొదటిగా దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తావు? ఆరాధనకు త్వరపడి ఏ విధంగా రాగలవు?
ఆహా, నా సొంత జ్ఞానం, నా సొంతది, నాది అనే భావన దేవుడి ఆలయంలో ఎవరికి పనికిరాదు. ఇది మనది అనుకోవాలి. చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతించండి. అదే చెప్పండి. ఏదైనా మనందరిది. యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరమ్మా? అందరి వాడు. సరే, యేసయ్య ఎవరు? అందరి వాడు. బైబిల్ ఉందా లేదా మాట? అయ్యా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీకే కాదు, నాకే కాదు. సరే, నా గుడికి రాదు. నా గుడి అంటో మా గుడి రాదు అన్నదా? అది మా గుడి, ఇది మీ గుడి. ఏ గుడిరా? బాబు గుడే. యేసయ్యది. హలో చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జ్ఞానులు మొట్టమొదటిగా యేసుక్రీస్తు జనించిన జ్ఞానులు సారి గొల్లలేకే యేసయ్య పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి యాన పరులు పెట్టుంటాడు. పశువులు తొట్టి అంటే నేను మీకు చెప్పేస్తా, ఎందుకంటే కొంచెం వారం లేదు. తొట్టి అంటే చెప్పే చాలా లేదా కుడి తొట్టి దరిద్రులారా. ప్రతి సంవత్సరం చెప్తానే ఒక తొట్టి అంటే ఇంగ్లీషు బైబిల్ దిగింది. తొట్టి అంటే అర్థం ఏంటంటే ఆ పశువులు నివసించే ఆ స్థలాన్ని మనం పశువుల పాక అంటాం కదా, దానికి పశువులు తొట్టి అంటాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొట్టమొదటిగా హెబ్రీ భాషలో రాయబడింది. ఏంటి? పాత నిబంధన. క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో తొట్టి అంటే అర్థమైందంటే పశువులు నివసించే స్థలము అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు పశువుల పాకలో పుట్ల సత్రములో స్థలం లేనందున. ఎవరిదా సత్రమా? ఎవరిదా సత్రమా? బోయజు కట్టించాడు. దావీదు అక్కడే పుట్టాడు. దావీదు వంశం అంతా అక్కడే. యేసయ్య కూడా అడే పుట్టాలా? దావీదు కుమారుడా. ఆయన దావీదు కుమారుడు కదా. యేసయ్య కూడా అడే పుట్టాడు. ఆ సత్రానికి చాలా కథా కామేశ్వరం ఉంది. అది కొండను తొలిచి కట్టించాడు పోయేది. బాగా డబ్బుగా కదా. అది చివరకు ఎవరు కట్టారు, ఏం చేశారు అనేది చాలా హిస్టరీ ఉండాలి. అది ఎవరు సత్రంగా మార్చారు, ప్రభుత్వమైన తర్వాత ఆయన ధ్యానం చేసుకున్నాడు. అక్కడ ఉంటే ఆయన అక్కడ స్థలం లేదు కాబట్టి తెచ్చి తొట్టిలో పడ్డాయి. అంటే చుట్టూ పశువులు దేవుడు. అసలు మొట్టమొదటిగా దేవుని ఆరాధించింది పశువులు, గొర్రెలు, మేకలు. అది దేవుని ఆరాధించాయి. ఆహా, అదంతా వెలుగు, అంతా ప్రకాశమానం. వేడి సూర్యకాంతుల వంటి వెలుగు వచ్చేసింది. పరలోకం నుండి ఒక ధ్వనిని పడతా ఉంది. పరలోక దేవదూతల సమూహం అక్కడికి వచ్చి ఆ పశువుల పాక, ఆ పేడ, ఆ యొక్క ఆ ఉండే ఆ పరిసరాలన్నీ కూడా పరిశుద్ధంగా మార్చబడ్డాయి. దేవదూతలు స్తోత్ర గానాలు, సంగీత జ్ఞానాలు వినబడుతూ ఉన్నాయి. ఓ దేవుని మహిమ! ఆ పశువుల తొట్టంతా నింపబడింది. ఆ పశువుల పాకలో దేవుడు వేవేల దూతల చేత ఆయన స్తోత్రాలు హృదయ స్తోత్రింపబడుతున్నాడు. అక్కడ సీనే మారిపోయింది. ఆ సంగతి అంటే మూవజీవాలు చూసి దేవుని మొదటిగా ఆరాధిస్తూ ఉన్నాయి. హలో చెప్పండి. తర్వాత అజ్ఞానం. తొట్టిలో అంటే పశువుల పాకలో ఉండగా వెళ్ళి ఆరాధించిన వాళ్ళు ఎవరంటే గొల్లలు. దాదాపు 1.5 సంవత్సరం పైన అయిపోయింది కాబట్టి అసలు యేసేపు గారిది దావీదు వంశమే కదా,
అక్కడంతా యూదయించు వాళ్ళే వాళ్ళ బంధువులే ఉండేది. సడన్గా ఒక ఇల్లు తీసుకొని నజరేతు పోకుండా అక్కడే ఉన్నారు 2 years వరకు. ఆ గృహంలోకి చేసే నక్షత్రం. అయ్యో చెప్పండి, హల్లెలూయా. దాదాపు 1.5 సంవత్సరం పైన వారిని చూశారు జ్ఞానులు. చుట్టిలో పరుడిన కొట్టి గుడ్డలతో చుట్టబడిన ఆ బాలయేసును చూసిన వారు చప్పట్లు కొడుతూ దేవుడిని భయపడతారు. దేవుడి దర్శనం నీకు కలగాలంటే, దేవుడి ఆశీర్వాదం నీకు కలగాలంటే కొల్లలు లాంటి మనస్తత్వం రాదు. దేవుడు ఏదైతే చెప్తాడో, దేవుడు వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని నమ్మాలంటే గుడ్డిగా దానికి నీ ఆలోచనలు తీసుకొచ్చి జోడించేది అవునా, అది కాదా, అది అంతేనా, ఇది ఇంతేనా, అది అవునా కాదా నీ ఊరు అడగాల. సరే ఊరు అడగాల, నీకు వస్తాయి అంటే ఆలోచన రావడం తప్ప నేను అనుకోను. కానీ ఊరు అడగాల, ఎక్కడ కూడా పరిష్కారం చేసుకోవాలా, ఎక్కడ దానికి సరైన సమాధానం దొరకది. ప్రభు సన్నిధిలో సరైన సమాధానం నీకు దొరకదు. తప్పనిసరిగా దేవుడు భయపడతాడు. ఏదైనా అనుమానం వస్తే ప్రభు సన్నిధిలో మోకాళ్ళు అయ్యా ప్రార్థన చేయి. ఈ దేవుడు వాక్యం దైవజనుడు ఈ విధంగా చెప్పేది కరెక్టా కాదా, ముందుగా వాదించుకాదు. దైవజనుడితో అసలు మాట్లాడదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. మన దేవుడు మాట్లాడేదే కదా, మన దేవుడు నీ జ్ఞానం ఇచ్చే దేవుడు కదా. మన దేవుడు ఏది రహస్యం వచ్చలే, దైవజనుడికే అభిప్రాయం ఇదే, నీకు కూడా ఇస్తాడు కదా జ్ఞానాన్ని. ప్రార్థనే పరిష్కారం చేసుకో. అలా చెప్పండి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం ఎవరి మార్గం అనుసరిస్తే మంచిది చెప్పండి. జ్ఞాన మార్గమా, వల్ల మార్గమా? వల్ల మార్గం అనుసరించదు కాక. అలా చెప్పండి. చెప్పండి వాళ్ళు దేవుడు భయపడతాడు. ఎంతమంది బిడ్డలైతే గొర్రెలుగా ఉంటారో, గొర్రెలు ఎవరు వాళ్ళు స్వరం వింటాయి, కాపరి స్వరం వింటాయి. కాపరి అది బాగుంది ఇవ్వ అంటే పోతాయి. పోరాటం మీద నాకు ఇతను పోతే ఏమవుతా తోడు ఎదుర్కోబోతుంది. కాపరి ఎందుకు చెప్తున్నాడా, ఇనేది నువ్వు భలే చెప్పిన వాళ్ళు పోవాలి నువ్వు కాదా. ఒక గొర్రెలు ఎందుకు తప్పిందమ్మా? 99 గొర్రెలు కాపరి ఎండబెట్టుకుంటే ఆ గొర్రె ఎందుకు తప్పింది? చూడటంలోది నీలాగా సొంత ఆలోచన కలిగింది, ఆశ ఎక్కువ, తిండిపోతాను ఎక్కువ. నీకు కాదులే 100 రూపాయలు తిండిపోతుంది. మా టేబుల్ మీద ఏమన్నా తెచ్చిపోయింది తెల్లారులేక ఇవ్వడం ఒళ్ళు, దానికి ఆశ ఎక్కువ. మరి కాపరి మంచి ఆహారం పెడుతున్నాడు కదా, ఎక్కడికో పోయి చివరికి ఏమైంది? అక్కడికే కానీ కాపరి వెతుకుంటా పోకపోయి ఉంటే ఎవరు నాటు పడి ఉండేది తెలుసా? బాగా ఆ కంపంలో బంజంపబడి ఉంది, పరిగెత్తను కూడా పరిగెత్తలేదు. తోడేలు వచ్చి అంగం చేసేది, నువ్వు కూడా అయిపోతావు జాగ్రత్త. కాపరి మాట వినండి. కాపరి అంటే మనందరికీ గొప్ప కాపరి యేసయ్య. రెండవది ఆయన అనుసంధానకర్త దైవజనుడు. దేవుడు వాక్యం వినండి, దేవుడు వాక్యాన్ని అంగీకరించండి. గొల్లల మార్గంలో అనుసరించదము కాక. చెప్పండి, దేవుడు భయపడండి. జ్ఞానుల మార్గాన్ని అనుసరింపకుందుము కాక. చెప్పండి, దేవుడు భయపడండి. ఎక్కడైతే గొల్లల మార్గాన్ని అనుసరించే క్రైస్తవులు ఉంటారో ఆ సభలో ఎప్పుడు సమాధానం ఉంటుంది. 10 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి గొల్లలకి. వాళ్ళు ఎప్పుడు సమీపంగా ఉంటారు దేవుడికి, లోకానికి కాదు, దేవుడికి దగ్గరగా ఉండాలి. రెండవది నమ్మకం. నేను చెప్పాను యూట్యూబ్ వినండి. నమ్మకం. రెండోది నమ్మేవాడు. రెండోది విశ్వసించాడు. మూడవది తొందరగా వేగినవే. నాలుగవది ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఐదవది
వాళ్ళు ఊరికే వెళ్ళా. ఎట్లా అయ్యారు? కలిగిన దాంట్లో దేవుడు ఆ బాల చేసుకు బహుమానం కూడా తీసుకుపోయారు. మనకి ఆ క్యారెక్టర్ ఉండాలా, దేవుడికి బహుమానం కూడా తీసుకోపోవాలా. ఏంటి బహుమానం? నీ హృదయమే ఆయనకు దేవాలయంగా మారడమే యేసయ్య కోరే మహా గొప్ప బహుమానము. అదే చెప్పండి. కాబట్టి ప్రియులుగా జ్ఞానుల మార్గం కాక గొల్లల మార్గమును అనుసరించుదుము కాక. ఆమె చెప్పండమ్మా. మరలా ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఆమె నేను అర్థం చెప్పండి. అంటే నేను అనుసరిస్తాను అని అర్థం. ఏంటి అర్థం? ఆమె అని చెప్తే అర్థం ఏంటి? నేను అనుసరిస్తాను అని అర్థం. గొల్లల మార్గంలో అనుసరించుదును కాక. ప్రజలా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. దేవుడికి మహిమ కలుగును కాక. ప్రార్థన చేయండి అమ్మా. ఈ వాక్యం మీకు మహాయ్యాలు ప్రార్థన చేయి. రాబోయే